ఇష్టపడి వెళ్ళిందా ఇష్టపడి వెళ్ళలేదా అనేది పక్కన పెడితే ఆ అమ్మాయి ఇతను నన్ను 5 సార్లు గర్భం తీసేశాడు, ఇతని వల్ల నాకు అబార్షన్ అయింది, ఇతను నన్ను నా భార్య నా కొడుకుని నా భర్తను చంపేస్తానని నన్ను లొంగ తీసుకున్నాడని చెప్పిన తర్వాత దీని మీద ఎఫ్ఐఆర్ అయిందండి. ఎందుకు కాలేదు ఎఫ్ఐఆర్ ప్రాథమికమైనటువంటి రిపోర్టు కాగ్నిజబుల్ రిపోర్టుతో కాబట్టి అది ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అండ్ మోరో నాకున్న ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ అధికారికంగా అక్రమ సంబంధాలు ఉంటే బయటికి రానివ్వద్దు అని చెప్పి లెటర్ ఇష్యూ చేసినటువంటి ముందు రోజే ఈ విషయం వాళ్ళకి తెలిసింది. ఈ కూటమి ఎమ్మెల్యే మీద ఈ అమ్మాయి బయటకు వస్తుందన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఎస్పీ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళి ఎస్పీ లెటర్ రాసినప్పుడు ఈ మీద ఎఫ్ఐఆర్ కట్టద్దు అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి ఎస్పీని ఏ విధంగానూ ఎఫ్ఐఆర్ కట్టద్దని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ పాపకి ఏం సమాధానం చెప్తారు? ఒక మహిళ ఫర్గెట్ అబౌట్ మిగతా ఇష్యూస్, ఒక మహిళ ఇతను ఎమ్మెల్యేగా బలాత్కారం చేస్తూ, ఒక ఉద్యోగిగా నన్ను బలాత్కారం చేస్తూ, ఇతను నాకు గన్ను పెట్టి నా బిడ్డను చంపుతాను, నా భర్తను చంపుతాననే ఒక ప్రాథమికమైన ఆరోపణ చేసిందా? దాని మీద నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాధికారిని, ఈ పనికి మాలిన పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. నేను ఆ మాట అనకూడదు కానీ అడాలి. ఎందుకంటే ఈ దుర్మార్గుడు మొన్నటిదాకా ఏం చెప్పాడు అంటే, ఆడపిల్లని చూడాలి అంటే, ఆడపిల్ల వైపు చూడాలి అంటే, ఆడపిల్లని పట్టుకోవాలి అంటే, ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు ఆడపిల్లలు ఎవరైనా అంటే నాకు చాలా బాధ అండి, చిన్నప్పటి నుంచి నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇదండి. అది కూడా వినిపిస్తాను మీరు అడిగారు కాబట్టి. ఇలాగా ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే నేను ఆడపిల్ల కోసం ఎంతో చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఒక ఆడకూతురు, ఒక దళిత మహిళ నాకు ఇది జరిగింది అని చెప్పేసి చెబితే నీ ఎమ్మెల్యే మీద నువ్వు ఎఫ్ఐఆర్ కట్టించలేని ఎమ్మెల్యేవి, నువ్వేం ఎమ్మెల్యేవి, ఏం ఉప ముఖ్యమంత్రి, ఏం పార్టీ అధ్యక్షుడు నువ్వు? నాకు అర్థం కాదు. ముందు ఒక ఎఫ్ఐఆర్ ప్రాథమికంగా ఉరిశిక్ష చేయమంటున్నావు ఆ అబ్బాయికి, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించు, నీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించు. ప్రాథమికంగా ఏంటి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. 3 man కమిటీ వేసి పార్టీ కార్యక్రమాలు దూరంగా. కిరణ్ రాయల్ విషయంలో ఏమైంది? ఇదేనా మీరు మహిళలకు చేసేటువంటి న్యాయం? నీ పార్టీ నాయకులకు చేసేటువంటి న్యాయం ఇదేనా? ఈ విధంగా ఎఫ్ఐఆర్ లేకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవటం వల్ల నువ్వు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఇది నువ్వు పార్టీ ప్రెసిడెంట్కి తీసి పక్కన పెట్టండి. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక లీగల్ ఒక లెజిటిమేట్ సొసైటీలో మనం ఒక లా అండ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్? ప్రాథమికమైనటువంటి సమాచారంతో ఆ పాపకి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముందు అసలు ఆయన ఎంక్వైరీకి పిలిచి అక్యూజ్డ్ని ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత